హలో మామస్. నా పేరు అరవింద్. అండ్ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఏఐ యొక్క మార్కెట్, దాని యొక్క ఆపర్చునిటీస్ అండ్ ఏఐ వల్ల ఏఐ జాబ్స్ తీసుకున్నాయో అవన్నీ జస్ట్ మాట్లాడుకుందాం. సో బేసిక్‌గా 43% ఆఫ్ ఇండియన్ వర్కర్స్ ఆర్ ఆల్రెడీ యూజింగ్ ఏఐ టూల్స్ అనమాట. సో ప్రొఫెషనల్స్ 50%, నియర్లీ 50% ఆల్రెడీ యూజ్ చేస్తున్నారనమాట ఏఐ టూల్స్‌ని. మైట్ బి చాట్ జీపీటీ, బట్ అది స్టిల్ ఏఐ టూల్ కదా! అండ్ మార్కెట్ సైజ్ చూస్తే ఇప్పటికి 71,000-14 crores ఉంది ఏఐ యొక్క మార్కెట్ చూస్తే. అండ్ బై 2032 ఇట్ కెన్ గో అప్ టు 271 ఇట్ కెన్ గో అప్ టు 271,334 crores. సో చూస్తే 200 crores పెరుగుతుందన్నమాట. అండ్ ఇట్ ఇంకా 7 years ఉంది. ఇదే బెస్ట్ టైం. అండ్ ఇది చాలా లో ఎస్టిమేట్. నా యాజ్ పర్ మై ఒపీనియన్ ఇది చాలా లో ఎస్టిమేట్స్ అనిపిస్తుంది. బట్ అది చాలా ఇంకా ఎక్కువ ఉండొచ్చు. అండ్ టాలెంట్ గ్యాప్ చూస్తే 12.5 lakhs ఆఫ్ ఏఐ ప్రొఫెషనల్స్ నీడెడ్ బై 2027. సో అంత కరువులో ఉన్నారు. సో అన్ని జాబ్స్ ఓపెన్ అయిపోతున్నాయి అనమాట. 12.5 lakhs. అండ్ ఇండియాస్ ఏఐ మిషన్ లాస్ట్ ఇయర్ 10,300 crores ఫండ్స్ రిలీజ్ చేశారు ఫ్రమ్ గవర్నమెంట్ ఫర్ అప్ స్కిల్లింగ్ అండ్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం. సో దీన్ని బట్టి చూస్తుంటే ఏఐ ఎంత డెవలప్ అవుతుందో మనకు అందరికీ తెలుస్తుంది అనమాట. అండ్ దీన్ని సింపుల్గా వాట్ ఈస్ ఏఐ గురించి సింపుల్గా చెప్పేస్తా. సో ఏఐ ఇస్ లైక్ హ్యూమన్ అనమాట. మనం ఎలా బ్రెయిన్ యూస్ చేసి మనం వర్క్ చేస్తామో ఏఐ కూడా అంతే, తన బ్రెయిన్ యూస్ చేసి వర్క్ చేస్తుంది. మనం ఏదైనా ఇన్పుట్ ఇస్తే ఆ ఇన్పుట్ని తీసుకొని ఫస్ట్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని అది నేర్చుకుంటుంది అనమాట. డేటాని నేర్చుకొని నెక్స్ట్ మనకు అవుట్పుట్ ఇస్తుంది. అండ్ ఇది లెర్నింగ్ ఓవర్ టైం అనమాట. ఏఐ ఎట్లా అంటే అదొక రివిజన్ కైండ్ అనమాట. మనం ఎన్నిసార్లు రివైజ్ చేస్తే అంత బాగా గుర్తుంటుందా, సేమ్ ఏఐ కూడా అంతే. ఎన్నిసార్లు మనం ఇన్పుట్ ఇస్తే అన్నిసార్లు అది బాగా నేర్చుకొని నెక్స్ట్ టైం బెటర్ అవుట్పుట్ ఇస్తూ ఉంటుంది అనమాట. సో అందుకే దాన్ని డిజిటల్ బ్రెయిన్ అంటాం. అండ్ ఎలాంటి కాంప్లెక్స్ రిక్వెస్ట్ అయినా అది ఏం చేస్తుంది, ఎలాంటి కాంప్లెక్స్ రిక్వెస్ట్ అయినా ఈజీగా ఆన్సర్ చేస్తుంది. అండ్ దీంట్లో ఉండే ఫౌండేషనల్ ఏఐ ప్రిన్సిపల్స్ చూసుకుంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, మనకు తెలుగు ఎలానో దానికి కూడా ఎన్ఎల్పి అలాగా. సో ఈ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ యూస్ చేసుకొని యూజర్ రిక్వెస్ట్ని సెంటెన్స్గా డివైడ్ చేసుకొని నీట్గా ఆన్సర్ ఇస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొని మూవీ టికెట్ స్టోరీ తీసుకొని చెప్తాం. సో ఇప్పుడు రాహుల్ మూవీ టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే మాన్యువల్గా మూవీ టైమ్స్, అవైలబిలిటీ, బుకింగ్స్, సీట్స్ అన్నీ మాన్యువల్గా చేసుకొని బుక్ చేసుకోవాలి. బట్ అది కొంచెం టైం టేకింగ్, లైక్ 5 to 10 minutes టైం పడుతుంది. బట్ అదే ఏఐని యూస్ చేసుకుని ఒక ఏఐ అసిస్టెంట్ కానీ ఉంటే సింపుల్గా నాకు ఈ టికెట్స్ కావాలి అని పెడితే అది టికెట్స్ బుక్ చేసుకోవాలా ఉండాలి. అది ఏఐ అన్నమాట. సో ఇప్పుడు చూస్తే ఏఐ పవర్డ్ మూవీ బుకింగ్లు ఎలా ఉంటుంది. ఇప్పుడు చూస్తే ఏఐ పవర్డ్ మూవీ బుకింగ్లు ఎలా ఉంటుంది. యూజర్ రిక్వెస్ట్ ఇస్తాడు, బుక్ 2 tickets ఫర్ పూరి at 7 PM అని. సో ఏఐ అదేం చేస్తుంది, ప్రాసెసింగ్ చేసుకుంటుంది ఎన్ఎల్పి యూస్ చేసుకొని. దాని తర్వాత ఎగ్జిక్యూషన్ చేస్తుంది అనమాట. సో షో టైమ్స్, సీట్స్, పేమెంట్స్ అన్నీ చెక్ చేసుకొని మనకి బుకింగ్ కన్ఫర్మ్ చేస్తుంది. సో ఎలా ఉంటుంది అనమాట ఏఐ యొక్క ప్రాసెస్. బట్ దీంట్లో కోర్ కాంపోనెంట్స్ చూసుకుంటే ఈ అసిస్టెంట్లో ఫస్ట్ వచ్చేసి ఎన్ఎల్పి ఇంజిన్. మనం ముందు చెప్పుకున్నట్టే ఎన్ఎల్పి ఏం చేస్తుంది అంటే సెంటెన్స్ని డివైడ్ చేస్తుంది. దాని తర్వాత డివైడ్ చేసిన సెంటెన్స్ని ఎంటిటీ రికగ్నైజర్ అంటారు. అదేం చేస్తుంది, మొత్తం నేము, టైము, లొకేషన్, టికెట్ కౌంట్ అన్నీ చెక్ చేసి నెక్స్ట్ డైలాగ్ మేనేజర్తో కన్వర్జేషన్లో ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు ఈ మూవీకి ఈ టైంలో షోస్ ఉన్నాయా అని చూస్తుంది. ఇఫ్ నాట్ ఇంకే షోస్ అవైలబుల్ ఉన్నాయి, ఇఫ్ నాట్ ఏ టికెట్స్ ఎక్కడ అవైలబుల్ ఉన్నాయి అన్నీ చూస్తుంది అనమాట. అది డైలాగ్ మేనేజర్. దాని తర్వాత ఏపీఐ ఇంటిగ్రేటర్ వచ్చేసి, ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఇదేం చేస్తుంది, ఈ ఏఐ ఏం చేస్తుంది, బుక్ మై షోలో టికెట్ బుక్ చేసుకుని అనుకున్నారు రాహుల్. సో దాన్ని యాక్సెస్ చేయాలంటే ఈ ఏఐకి ఆ ఏపీఐని యూస్ చేసి యాక్సెస్ చేస్తుంది అనమాట. అండ్ మెమరీ స్టోర్ ఏం చేస్తుంది, ఇప్పుడు వరకు రాహుల్ చేసిన ప్రిఫరెన్సెస్ మొత్తం మెమరీలో స్టోర్ చేసుకుంటుంది. ఇట్ మైట్ బి సీటింగ్ కానీ, మూవీస్ కానీ అన్నీ మెమరీలో స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి రియల్ వరల్డ్ ఏఐ ఎగ్జాంపుల్స్. ఇవి చూస్తే నెట్ఫ్లిక్స్లో ఎలా మీరు క్రైమ్ థ్రిల్లర్ చూస్తే మీకు నెక్స్ట్ సజెషన్స్ కూడా క్రైమ్ థ్రిల్లర్ వస్తుంది. ఇది ఎలాగా, జస్ట్ సింప్లీ బై యూజింగ్ ఏఐ. అండ్ అలెక్సా వచ్చేసి మీకు వాయిస్ కమాండ్తోనే ఆర్డర్స్ని ప్లేస్ చేస్తుంది. అండ్ ఇప్పుడు చాట్ బాట్ బాగా ఫేమస్. ప్రతి వెబ్సైట్కి ఒక చాట్ బాట్ ఉంది.
మీకు ఏదైనా కావాలి, మీకు ఏదైనా తెలియనిది ఏదైనా ఉంటే జస్ట్ చాట్ బాట్‌లో మీకు చాట్ చేస్తే చాలు, అది మీకు ఆన్సర్ ఇస్తది. అండ్ ఇప్పుడు రాహుల్ అసిస్టెంట్ చూస్తే ఎండ్ టు ఎండ్ బుకింగ్‌ని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు సింపుల్‌గా చాట్ చేస్తే బుక్ చేయాలన్నమాట టికెట్. ఈ ఫీచర్‌ని ఖచ్చితంగా బుక్ మై షో ఫ్యూచర్‌లో తీసుకొని వస్తది బై 2030 లోపు. సో దిస్ ఈస్ వాట్ ద పవర్ ఆఫ్ ఏఐ అనమాట. అంత బూమ్ అయితుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ ఏఐ మార్కెట్ చూస్తే, ఈ అడాప్షన్ చూస్తే రాహుల్ టైమ్ 10 మినిట్స్ నుంచి 10 సెకండ్స్కి చేంజ్ అయింది. సో 10 మినిట్స్ సేవ్ అయింది జస్ట్ మూవీ టికెట్స్ దగ్గర. అండ్ ఇందులో కెరీర్స్ చూసుకుంటే ఏఐ ఇంజనీర్, ఎంఎల్ ఇంజనీర్, డేటా సైంటిస్ట్, ఆటోమేషన్ స్పెషలిస్ట్, ఆటోమేషన్ ఇంజనీర్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఏఐ మీద చాలా జాబ్ రోల్స్ ఉన్నాయి. అండ్ యూ కెన్ సీ దట్ ప్రొజెక్టెడ్ జాబ్ రోల్స్ 2.3 మిలియన్ అంటే 23 lakhs ఆఫ్ జాబ్స్ బై 2027. సో అది జస్ట్ ఎస్టిమేషన్ అంతే, ఇంకా చాలా జాబ్స్ వస్తాయి. సో ఏ నేర్చుకోవడానికి ఎంతకంటే బెటర్ ఆపర్చునిటీ ఉండదు. అండ్ ఇక్కడ జాబ్ చేంజెస్ చూస్తే ఎవరైతే భయపడుతున్నారో ఏ జాబ్స్ పోతాయని, దాంట్లో వచ్చేసి కాన్వర్జేషనల్ ఏఐ ఫస్ట్, అంటే కస్టమర్ సపోర్ట్ అంటే కాల్ సెంటర్స్ ఫస్ట్ జాబ్స్ పోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈమెయిల్ మేనేజ్మెంట్, షెడ్యూలింగ్ అపాయింట్మెంట్స్, బేసిక్ డేటా అనాలిసిస్ కూడా వాళ్ళకు కూడా జాబ్స్ పోతాయి. అండ్ ఇంకా చాలా ఇంటర్లో జాబ్స్ పోతాయి విచ్ మైట్ బి వెరీ ఈజీ టు వర్క్. ఎంట్రీ లెవెల్ జాబ్స్ అంటే టూ మచ్ వర్క్ లేకుండా ఉండేది. మోస్ట్ ఆఫ్ ది ఎంట్రీ లెవెల్ జాబ్స్ అయితే పోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వర్క్ ఫోర్స్ చూస్తే 30% ఆఫ్ ఎంప్లాయీస్ చాలా భయపడుతున్నారు ఏ వాట్ జాబ్స్ తీసుకుంటే. బట్ హియర్ యూ కెన్ సీ 50% ఆఫ్ ఎంట్రీ లెవెల్ జాబ్స్ మేబీ అట్ రిస్క్ కాదు, ఖచ్చితంగా రిస్క్లో ఉన్నట్టే. అండ్ ఏఐ నేర్చుకోవాలి, అప్ స్కిల్ అవ్వాల్సిందే, ఇంకా ఆప్షన్ కూడా లేదు. అండ్ ఇక్కడ కొన్ని ఫ్రీ ఏఐ సర్టిఫికేషన్స్ ఉన్నాయి అండ్ ఆల్సో పెయిడ్ సర్టిఫికేషన్స్ కూడా ఉన్నాయి. ఇదేంటంటే మీకు సర్టిఫికేషన్స్తో పాటు ఒక మంచి నాలెడ్జ్ ఇస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఐబిఎం ఉంది ఇందులో, మైక్రోసాఫ్ట్ ఉంది, ఎజ్యూర్, ఏడబ్ల్యూఎస్, చాలా అన్ని ఒక 10 కైండ్ సర్టిఫికేషన్స్ పెట్టాను. మీకు ఏది బెటర్ అనిపిస్తే అది ఒకసారి నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ స్టెప్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో ఒక ఏ ఆటోమేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, లైక్ వితౌట్ ఎనీ కోడింగ్, ఏ కోడింగ్ లేకుండా ఏ ఆటోమేషన్ని మీరు ఫస్ట్ ఏ ఏజెంట్ని ఎలా బిల్డ్ చేయాలి బై యూజింగ్ N8 అన్నీ స్టార్ట్ చేద్దాం అనుకున్న ట్యుటోరియల్. సో ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మన పేజ్లో దొరుకుతుంది. సో జస్ట్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ hit that bell icon to follow. So థ్యాంక్స్ ఫర్ వాచింగ్.